హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి స్టిచెస్ అండి. ఈరోజు ఇది ఒక టాప్ అండి. టాప్ రెడీమేడ్ టాప్ కాబట్టి దీనికి ఖర్చు లేదండి. ఇది టైట్ అయిపోయింది. టైట్ అయింది. దీన్ని ఎలాగ లూజ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను చూడండి, ఇదిగోండి, అంత కరెక్ట్గా ఉందండి. వేసుకుంటే కరెక్ట్గా ఉంది. దీన్ని ఒక 2 ఇంచెస్ మనం ఇంక్రీజ్ చేసుకుందాం సైడ్స్. అది ఎలాగో చూద్దాం. నా దగ్గర ఒక చిన్న ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉన్నది, అది కూడా యూజ్ చేద్దామండి. దానికోసం ఏం చేద్దామంటే సైడ్స్ ముందు కుట్లన్నీ విప్పుకుందామండి. అదిగోండి చంక, ఇది హ్యాండ్. అదిగోండి చంక దగ్గర కొంచెం ఆ సైడ్స్ అంతా కొంచెం ఓపెన్ చేసేసుకుందాం. అదిగోండి, మనకి ఇంకా చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం సెమీ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు, 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. అది ఆ క్లాత్ కూడా కొంచెం యూజ్ చేసుకుందాం. అది ఫ్రెండ్స్, అంటే మనకి ఈ టాప్స్ రెడీమేడ్ అయినప్పుడు ఏం జరుగుద్దంటే ఖర్చు ఇవ్వడు కదండి, ఖర్చు ఉండదు. అది మనకి ప్రాబ్లం. చూడండి, నడుం దగ్గర నుండి కిందకు ఒక 4 ఇంచెస్, అలాగే ఆంపిట్ నుండి ఒక 3 ఇంచెస్ పైకి, అంత లెంగ్త్లో నేను ఇప్పుడు కుట్టు విప్పేస్తున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, అలాగా 2 సైడ్స్ ఓపెన్ చేసేసుకున్నాను. హ్యాండ్ ఉంది కదండి, దీనికి ఒక 5.5 ఇంచెస్ నేను మళ్ళీ హ్యాండ్ అతికేసుకుందాం అనమాట. అంటే ఈ పొడుగు చేతులు కాస్త మనం కొంచెం షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటాం అనమాట. హ్యాండ్ లెంగ్త్ సైజు మారిపోతుంది. అదిగోండి, అది హ్యాండ్ వేస్తాను. ఈ మిగతా పార్ట్ని మనం సైడ్స్ వేసుకుంటాకి ఉపయోగించుకుందామండి. దానికోసమని ఈ హ్యాండ్ కూడా నేను ఓపెన్ చేసేస్తున్నాను. దానికోసం ఇట్లాగా మొత్తం అంతా ఓపెన్ చేసిన తర్వాత ఒక హ్యాండ్లో ఎంత లెంగ్త్ కట్ చేసి పక్కన పెట్టానో సేమ్ లెంగ్త్ సెకండ్ హ్యాండ్ నుండి కూడా కట్ చేశాను. ఈ సైడ్స్ కూడా కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే అది ఎటు కటింగ్లో పోద్ది కాబట్టి ఇంకా విప్పలేదు. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు కలిసి అతికి కుట్టేద్దామండి. ఇలాగా ఇక్కడ ఒక స్టిచ్ వేసేద్దాం. అదిగోండి, ఫస్ట్ స్టిచ్ వేసి మళ్ళీ దాన్ని మడిచేసి కుట్టేస్తే కనుక చక్కగా నీట్గా క్లాత్ వెంబడి ఉంటుంది అన్నమాట, పైకి లేకుండా. అలా కుట్టేసుకున్న తర్వాత, ఎందుకంటే మనకిప్పుడు చంక దగ్గర నుండి కింద వరకు ఆ సైడ్ అంతా పొడవుగా కావాలి కదండి క్లాత్, దానికోసం అనమాట. అదిగోండి, ఆంపిట్ నుండి కింద వరకు నడుము అండ్ కొంచెం హిప్ వరకు కూడాను పొడవు వచ్చేలాగా చూసుకుని దీన్ని నేను మళ్ళీ మధ్యకి కట్ చేస్తున్నాను. ఎందుకంటే పొడవు స్ట్రిప్స్లా కావాలన్నమాట మనకి ఇప్పుడు క్లాత్. ఇటువైపు అటువైపు, లెఫ్ట్ రైట్ రెండు వైపులా మనం కుట్టాలి కాబట్టి 2 స్ట్రిప్స్ తీసుకుందామండి. ఆ ఎక్స్ట్రా అంతా ట్రిమ్ అవుట్ చేసేద్దాం. అదిగోండి ఫ్రెండ్స్, అలాగా ఏంటంటే మనకి బాగా నచ్చిన టాప్ అని కానీ, లేకపోతే ఏదో ఒక చిన్న అకేషన్కి తీసుకుంటాం కదండి, ఒక బర్త్డే అనో ఏదో అలాగే చిన్న సెంటిమెంట్ ఏదైనా ఉందనుకోండి, అస్సలు వాడకుండానే మనకి టైట్ అయింది అనుకోండి, కనీసం కొన్నిసార్లన్నా వేసుకోవాలి అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు కాస్త ఇలాగా మనం రిపేర్స్ చేసుకోవచ్చు. అదిగోండి, ఆ పక్కన ఓపెన్ చేసాను కదా, దాన్ని పెట్టుకుని అదిగోండి అక్కడ అలాగా అతికేద్దాం. దానికోసం ఒక స్ట్రిప్పు ఒకవైపుకి, అదిగోండి ఆ స్ట్రిప్పు ఇటువైపు వేద్దాం. దానికోసం మళ్ళీ 2 వైపులు కదండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 ఉన్నాయి కదా, ఆ రెండిటికి కావాలి కాబట్టి మళ్ళీ దాన్ని మడుచుకుని ఎక్స్ట్రా క్లాత్ మనం తీసేద్దాం. దీనికి కూడా చిన్న లైనింగ్ చూసుకుని సేమ్ క్లాత్
సేమ్ కలరు లైనింగ్ క్లాత్ చూసుకుని అటాచ్ చేసేసుకున్నాను. అలాగే రెండు వైపులా అటాచ్ చేసుకున్నానండి. చేసుకుని ఏంటంటే ఇప్పుడు మళ్ళా ఒకసారి కొలుచుకుందాం. కరెక్ట్గా మనకి ఎంత క్లాత్ కావాలో కొలుచుకుంటున్నాను. అంత క్లాత్ కావాలి కదండి. అక్కడ అలాగా అతకాలన్నమాట. దీన్ని మళ్ళీ లెఫ్ట్కి రైట్కి కావాలి కదండి. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకవైపు రెండిటికి అతకాలి, అలాగే రెండో వైపు కూడా రెండిటికి అతకాలి. కాబట్టి దాన్ని మళ్ళీ పొడవుగా కట్ చేస్తున్నాను. అదిగో చూడండి, పెట్టేశాను. పెట్టేసి ఈ స్ట్రిప్పు ఒక ఎడ్జ్కి, అలాగే రెండో స్ట్రిప్పు రెండో వైపు, ఒకటి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి, అలాగా దాని మీద కుట్టేసేసి అటాచ్ చేసేద్దాం. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. గౌతమి స్టిచెస్ అండి. అదిగోండి రెండో వైపు అండి, లెఫ్ట్ సైడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసారా. కుట్టేసి మళ్ళీ దాని మీదే ఇంకొక స్టిచ్ వేసేటప్పటికి చక్కగా క్లాత్ వెంబడి మనకి అతుక్కుని ఉంటుంది. అదిగో చూసారా, స్టిచ్ చేసాక అతికేసిన తర్వాత అట్లా ఉన్నది. అది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఫ్రంట్ బ్యాక్. అదిగోండి కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టానండి. అలా పెట్టుకుందాం, ఎందుకంటే అప్పుడు కరెక్ట్గా చక్కగా నీట్గా ట్రిమ్ చేసుకోవచ్చు. హ్యాండ్ మనకి సరిపోతుందో లేదో కొలుస్తున్నానండి. కింద కట్ చేసాం కాబట్టి మనకి ఆమ్ హోల్ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటుంది కాబట్టి సరిపోదు. కొలిస్తే ఇంకొక 4 ఇంచెస్ క్లాత్ తక్కువ వచ్చింది. దాన్నేమో ఈ క్లాత్లో మనకి పింక్ కలర్ ఉంది కాబట్టి నాకు పింక్ క్లాత్ దొరికింది. అక్కడ చూసుకుని అదిగోండి మార్క్ చేసుకుంటున్నాను టోటల్గా. ఇది హ్యాండ్స్కి అనమాట, కట్ చేస్తున్నాను. మనం నచ్చితే కనుక కంప్లీట్గా ఈ పింక్ క్లాతే హ్యాండ్కి వేసేసుకోవచ్చండి నచ్చితే కనుక. లేదు కొంచెం డిజైనర్గా అన్న మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దాం అనుకుంటే ఇట్లాగా కింద ఫ్రిల్స్ ఇచ్చాడు కదండి, ఆ ఫ్రిల్స్ కోసం అనేసి మళ్ళీ ఇంకో చిన్న సన్న స్ట్రిప్ తీసుకున్నాను. దీన్ని కూడా ఓపెన్ చేసేద్దామండి. ఈ హ్యాండ్ కూడా ఓపెన్ చేసేసుకుందాం. క్రొత్తవే చక్కగా మనం అస్సలు వేసుకోకుండానే మనకి టైట్ అయిపోయినప్పుడు ఎవరికైనా ఇచ్చేయచ్చు, కానీ మరీ అస్సలు ఒకసారి కూడా వేసుకోకుండా మనకి కొంచెం నచ్చినవి ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇలాగ మనం రిపేర్ చేసుకోవచ్చు. దానికి అలాగా అతుక్కుందామండి. మనకి ఫైనల్గా ఎలా నచ్చితే అలాగా, ఎక్కడ ఏ క్లాత్ పెడితే మంచిదో చూసుకుని అతుక్కుందాం. ఇది కింద కుచ్చిళ్ళు వచ్చినాయి కదండి, కుచ్చిళ్ళు నేను తయారు చేసి పెడుతున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, అలాగా సింపుల్గా కుట్టేశాను కుచ్చిళ్ళు. ఆ కుచ్చిళ్ళు మళ్ళీ హ్యాండ్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. ఈ రెడీమేడ్స్కి ఏంటంటే మనకి కరెక్ట్గా ఇస్తారు కదండి, అసలు ఖర్చు ఎవరు. అదే మనం కుట్టించుకున్నాం అనుకోండి, చక్కగా రెండు వైపులా కలిసి ఆల్మోస్ట్ 3 ఇంచెస్ మనకి ఖర్చులు కలిసి వస్తాయి. కానీ ఇక్కడ ఉండదు కాబట్టి టైట్ అయిపోతే ఇంకా వేసుకోవడానికి అవ్వదు. అలా ఎవరికైనా ఇచ్చేయాల్సి వస్తుంది. దానికోసం మన సైజు మార్చుకుందామంటే అది అంత త్వరగా అయ్యే పని కాదు. ఈ లోపల మనం చిన్నగా ఇలాగ ఆల్టర్ చేసుకుని వేసుకోగలం. కనీసం ఇంట్లో అన్నా వేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ముందు ఏంటంటే ఒక ఐడియా కోసం చూపిస్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే ఆ హ్యాండ్ని నేను 3 పార్ట్స్ చేస్తున్నానండి. అంటే ఆ క్లాత్ ఈ క్లాత్ మిక్స్ చేద్దారని. అదిగోండి ఒక 3 పార్ట్స్ చేసి కట్ చేస్తున్నాను. కట్ చేసేసి అదిగోండి అలాగే రెండో హ్యాండ్ కూడా మనకి కొంచెం 3/4 లెంగ్త్ వచ్చింది కాబట్టి హ్యాండ్కి మనకి అవకాశం వచ్చిందండి ఈ క్లాత్ ఉపయోగించుకుంటాకి. లేదనుకోండి ఖచ్చితంగా మనం వేరే కలర్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదిగోండి ఫ్రెండ్స్, అదేంటంటే దీన్ని మళ్ళా
మధ్యకి కట్ చేస్తున్నాను. ఫ్రిల్స్కి ఫ్రిల్స్, హ్యాండ్కి హ్యాండ్ అట్లా వచ్చేలా చూస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్టర్నేటివ్గా పెడదామండి. అంటే ఎలా పెడితే బాగుంటుందా అని కూడా మనం కొంచెం ఆలోచించుకోవచ్చు. నేను ఫస్ట్ సింపుల్గా చూపించేస్తున్నాను. అదిగోండి, ఇలా పెడితే బాగుంటుందని నాకు అనిపించిందండి. జస్ట్ ఇలా పెడుతున్నాను. ఇలా ఆల్టర్నేటివ్గా ఒక పింక్, ఒక ఫ్లోరల్, ఒక పింక్ ఫ్లోరల్ అలాగ వచ్చేలాగా నేను స్టిచ్ చేస్తున్నాను దీన్ని. నా ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. నేను కొన్ని బ్లౌజెస్ పెట్టున్నాను. సింపుల్ బ్లౌజ్ పెట్టాను, లైనింగ్ బ్లౌజ్ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి టిప్స్ చెప్పానండి. బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా చక్కగా వస్తుందండి ఫిట్టింగ్. అది నా ఛానల్ని విజిట్ చేసి నా వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇంకా మీకు ఏం నేర్చుకోవాలని ఉందో నాకు కొంచెం కామెంట్స్లో తెలియజేస్తే మీకు అంటే టాప్ కానీ, నెక్స్ కానీ, నెక్ మోడల్స్ కానీ, ఇంకా వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ కానీ ఏదైనా మీరు ఏది నేర్చుకోవాలనుకుంటే అది నన్ను అడగండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. అదిగోండి ఫ్రెండ్స్, అట్లాగా అతికేసాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అంటే డ్రెస్ టాప్ కాబట్టి హ్యాండ్ లూజ్ కొంచెం ఎక్కువే వస్తుంది బ్లౌజ్తో కంపేర్ చేస్తే. అదిగోండి, సేమ్ అలాగే సెకండ్ హ్యాండ్ కూడా కుట్టేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మరొకసారి చెక్ చేసుకుందాం. హ్యాండ్ లూజ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా, ఇంకేమన్నా సరిపోకపోతే మనకి ఇప్పుడే ఛాన్స్ అండి. ఏమన్నా ఇంకా ముక్కలు అతుక్కోవాలంటే అతుక్కుందాం. సరిపోయింది. ఇప్పుడు షేప్ గీస్తున్నానండి. అదిగోండి, జస్ట్ రఫ్ షేప్ గీస్తున్నాను. అందాక చంకలో కొంచెం స్ట్రైట్గా వెళ్తుంది కదండి. చంకలో ఒక 2 ఇంచెస్ స్ట్రైట్గా వస్తుంది, తర్వాత షేప్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ పార్ట్స్ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని ఒకేసారి కట్ చేసేద్దాం. ఈ రెండు ముక్కలు కదిలిపోకుండా పిన్స్ పెట్టాను. ఆ షేప్ దగ్గర కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నానండి. ఏదన్నా ముక్క తక్కువ వస్తే ఇప్పుడే మనం ఏదన్నా అటాచ్ చేసుకోవచ్చు. సరిపోయిందండి. చిన్న ముక్క తక్కువ వచ్చింది కూడా, నేను తర్వాత దాన్ని అటాచ్ చేశాను, అది రికార్డ్ చేయలేదు. 6 ఇంచెస్ ఉంది కదండి లెంగ్త్, అందులో హాఫ్ తీసుకుని ఆంపిట్ దగ్గర మెజర్ చేశాను, మార్క్ చేశానండి. మార్క్ చేసేసి కట్ చేస్తున్నాను, షేప్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి కదండి, అది కొంచెం లోతు కూడా పెట్టుకుని ఫ్రంట్ లోతు కూడా కట్ చేసుకుందాం. ఇంకా చాలా రకాలుగా మనం చేసుకోవచ్చండి ఆల్టరేషన్స్. అంటే అందాక సైడ్ చూపిస్తున్నాను, ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఒక్కో టాప్ ఒక్కొక్కలాగా మనం డిజైన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆంపిట్ దగ్గర కరెక్ట్గా షేప్ ఇస్తున్నాను. ఇచ్చేసి చూడండి, ఇంకొకసారి కొలుస్తున్నా సరిపోయిందా లేదా అని చెప్పేసి. సరిపోయింది కదండి. లెఫ్ట్ రైట్ ఇప్పుడు అతికేద్దాం. అదిగోండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసేసి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పెట్టేసుకుని ఇప్పుడు భుజం మీద స్టార్ట్ చేసుకుని ఫ్రంట్ బ్యాక్ అతికేసుకుందామండి. అదిగోండి ఫ్రెండ్స్, సరిపోయిందండి. మనకేం తక్కువ కాలేదు క్లాత్. బయట ఏదో ఫెస్టివల్ జరుగుతుంది, కొంచెం టపాకాయలు పేలుస్తున్నారండి.
నాతో పాటు మీరు కూడా ఆ సౌండ్స్ విని ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇది నేచర్ అండి. నేచర్లో అన్నీ ఉంటాయి. బర్డ్స్ ఉంటాయి, ఎక్స్ట్రా సౌండ్స్ ఉంటాయి. ఏం ఫ్రెండ్స్, ఇదిగోండి చంక దగ్గర అండి స్ట్రైట్గా 2 ఇంచెస్ స్ట్రైట్గా గీసుకోవాలండి టాప్స్కి. ఆంపిట్ నుండి హ్యాండ్ వచ్చి ఎటు మనకి ఎంత లూజ్ కావాలో అంత పెట్టుకుంటాం. అది వంకర వచ్చినా వస్తుంది. ఇదేంటంటే చంకలో 2 ఇంచెస్ స్ట్రైట్గా గీసుకుని లైన్ గీసుకుని స్ట్రైట్గా కుట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఒక 4 డేస్ నుండి ట్రై చేస్తున్నానండి, రికార్డ్ చేద్దామని. పెట్టుకోక ఇవాళ పెట్టుకున్నాను, అన్ని టపాకాయలు. పర్వాలేదు ఫ్రెండ్స్, ఏదో పండగ. ఏం పండగ జరుగుతుందో నాకు తెలీదు. 1 ఇంచ్ మార్క్ చేసుకుంటూ ఆ మార్క్ మీద వేసుకుందామండి. పెళ్ళి ఉన్నట్టుందండి, పెళ్ళి ఏదో జరుగుతున్నట్టుంది. అదిగోండి ఫ్రెండ్స్, అది నడుం దాటుకుని కింద హిప్ దగ్గరికి తేల్చేస్తున్నాను. నాకు ఇవాళ తప్పితే రికార్డింగ్ ఇంకా కుదరదండి, ఇంకా డిలే అయిపోతుంది. రోజుకొక ఎక్స్ట్రా పని ఇది. అయితే ఫ్రెండ్స్, ఈ ఆంపిట్లో ఏం జరిగిందంటే ఎక్స్ట్రా వచ్చిందండి, సరిపోలేదు. అంటే ఎక్కువ వచ్చింది, సరిపోకపోవడం కదా, ఎక్కువ వచ్చింది. అందుకని నేను మళ్ళీ విప్పేసి ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రాగా లోపలికి లోతు కట్ చేసి మళ్ళీ అతికి కుట్టానండి. అదిగోండి ఫ్రెండ్స్, మనకి వర్క్ తెలియాలండి. వర్క్ తెలిస్తే చాలు, మనం ఎలాగన్నా చేసుకెళ్ళిపోతాం. అది ఫ్రెండ్స్, మనకి స్టిచ్చింగ్ రావడం ప్లస్ ఏంటంటే ఎన్ని తప్పులు వచ్చినా మనం సరి చేసుకుంటూ వెళ్ళిపోగలమండి. అదిగోండి ఫైనల్గా నేను కుట్టేసేసరికి అదిగోండి ఇటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్, ఆల్మోస్ట్ 4 ఇంచెస్ మనం ఇంక్రీజ్ చేసాం లూజు. అదిగోండి హ్యాండ్ అలా వచ్చింది. ఇది ఫ్రంట్ అండి, ఫ్రంట్ పార్ట్ చూసారా, సైడ్స్. సో ఇలాగా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. సైజు మరి కరెక్ట్గా ఉంది, వేసుకోవడం తీయడం కష్టంగా ఉంది అన్నప్పుడు, కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది అనిపించినప్పుడు మనం సైడ్స్ ఇలాగ ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. అదిగోండి ఫ్రిల్స్ పక్కన ఫ్రిల్స్ వచ్చేలా పెట్టాను. అదిగోండి ఆంపిట్ చూడండి ఎలా ఉందో. సైడ్స్ చూసారా, అసలు ఏమన్నా కనిపిస్తుందండి కుట్లు కానీ? అస్సలు కనిపించట్లేదండి, బాగా కలిసిపోయింది. ఫ్లోరల్ డిజైన్ కాబట్టి చక్కగాను కుట్లు అన్నీ కలిసిపోయిన అస్సలు కనిపించట్లేదండి. నీట్గా అయ్యాన్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూసారా, అది ఫ్రెండ్స్, ఈ రకంగా మనం టైట్ అయిన టాప్ని చక్కగా లూజ్ చేసుకోవచ్చు, ఇంకొంతకాలం చక్కగా వేసుకోవచ్చండి. అదిగోండి నడుము బెల్ట్ ఇచ్చారు కదా, బెల్ట్కి బెల్ట్ పెట్టేస్తున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గౌతమి స్టిచెస్ అండి. యాక్చువల్గా ఎంత ఉందో చూడండి, 17.5 ఉందండి. ఒరిజినల్ వచ్చేసి 17.5 ఉంటే దాన్ని మనం ఇంక్రీజ్ చేసాం. ఎంతకి? 19.5కి ఇంక్రీజ్ చేసాం. అంటే టోటల్గా చూసుకుంటే 39 ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు. అసలు యాక్చువల్గా ఎంత ఉంది? 35 ఉంది. సో 39 వరకు అంటే 3 ఇంచెస్ మనం వేసుకోగా ఇంకా 1 ఇంచ్ లోపలికి ఖర్చు కూడా ఉందన్నమాట. చూసారా, ఆల్మోస్ట్ 2 ఇంచెస్ ఒక్కో వైపు. ఇటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ ఇంక్రీజ్ అయింది. అది ఫ్రెండ్స్, ఈ రకంగా మనం లూజ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమి స్టిచెస్. బాయ్ అండి.